నమస్తే. సో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అయితే ఈరోజు మార్నింగ్ నుండి వన్ వే రూట్ అయితే నియమించడం సరే. సో దీన్ని ప్రధానంగా మార్నింగ్ నుండి అయితే ట్రాఫిక్లో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, ఎట్లా అయితే ట్రాఫిక్ ఫ్లో అయితే ఎట్లయితే అవుతుందో దీన్ని క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో రియాలిటీలో హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇందాకే కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి బైక్ పైనే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రయల్ రన్లో భాగంగా అంటే చెక్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసి ఇక్కడ చెకింగ్ చేస్తూ ఉన్నారు. సో ప్రయాణికులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎట్లా నడుస్తూ ఉంది ట్రాఫిక్ అనే దాన్ని కూడా సో గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా రాబోయే 2 రోజుల వరకు ఇది క్లియర్ అవుతుంది కంపల్సరీగా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్తో పాటు. సో మార్నింగ్ కూడా చూస్తూ ఉన్నారు సార్, ఎట్లా ఉంది సార్ ట్రాఫిక్ సంబంధించిన పరిస్థితి? బాగానే ఉంది. ఫస్ట్ డే కావడంతో కొంత అలవాటు కావడానికి టైం పడుతుంది, బట్ బాగానే ఉంది. ఈ లైన్ 1 లైన్ 2కి సంబంధించి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సో ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లాంటి అప్డేట్ ఇస్తా ఉన్నారు? అవేర్నెస్ లేక వాళ్ళు తెలియక చేస్తున్నారు. ఐ థింక్ మీరు చేశారు, నేను చేశాను, అందరూ చేస్తున్నాం. మన అడ్వైజర్ని ఫాలో చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. సో ఆల్రెడీ 1-2 సార్లు ట్రయల్స్ కూడా చేయడం జరిగింది దీని చుట్టూ. సో అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అప్పటికి ఈ లైన్ 1 లైన్ 2 తీసుకునే దాంట్లో ఏం చెప్తారు అంటే ప్రయాణికులకు ట్రాఫిక్? ఆల్రెడీ సైన్ బోర్డ్స్ పెట్టాను, మీరు కూడా ప్రచారం చేస్తున్నారు, మాధ్యమాలు కూడా వచ్చింది, మనం ఇంకా పెంచాను. ఆ సైన్ బోర్డ్స్ అడ్వైజర్ని ఫాలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చాలా మంది ఏమంటా ఉన్నారు అంటే చిన్నదానికి మిస్ అయ్యి చాలా దూరం వెళ్తా ఉన్నాం. దాదాపు ఇప్పుడు 18 months వరకు దానికి ఏమో చేయలేము, వాళ్ళు అలవాటు కావాల్సిందే. ఇది ఒకసారి అలవాటు అయితే చాలా నిమిషంలో వెళ్ళిపోతారు వాళ్ళు. సో అంటే మార్నింగ్ ఇప్పటికి చూస్తూ ఉంటే మేము కూడా చూస్తూ ఉంటే కొన్ని ఏరియాలు ఫ్రీగా పోతా ఉన్నాయి, పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు చాలా ఫ్రీగా ఉంది. చాలా మంది సజెషన్స్ కూడా ఇచ్చారు. లెట్ us hope ఈ ఒక 2-3 daysలో వీళ్ళు. థ్యాంక్ యూ. సో రైట్, ఇది పరిస్థితి అండి. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో ఆల్మోస్ట్ ఈరోజు ఒక్క రోజుతోటి కూడా కొంతమంది క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కొంతమంది తెలియని వాళ్ళు కూడా జస్ట్ ఏదైతే మనం చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తే మ్యాక్సిమం మీరు మీ డెస్టినేషన్ని ఈజీగా రీచ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఆల్మోస్ట్ మొత్తం బైక్ మీదనే చూస్తూ ఉన్నారు పబ్లిక్ ఎట్లా నడుస్తూ ఉంది, ట్రాఫిక్ ఎట్లా నడుస్తూ ఉంది, సో పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది కలుగుతూ ఉందా, ఏమవుతా ఉందని చెప్పేసి కూడా ట్రయల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ బైక్ పైనే తిరుగుతూ ఉన్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ. సో పబ్లిక్ కూడా కొంచెం వాళ్ళు చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో లైన్ 1 లైన్ 2 ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలనే గైడ్ లైన్స్ ఏవైతే రూల్స్ అయితే ఉన్నాయో అవి కంపల్సరీ పాటిస్తే ఈజీగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మార్నింగ్కి ఇప్పటికీ కంపేర్ చేస్తూ ఉంటే ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని ఏరియాలలో రోడ్స్ అన్నీ క్లియర్గా వెళ్తూ ఉన్నారు. సో మార్నింగ్ ఆఫీస్ టైమ్స్ కాబట్టి కొంచెం హెవీ రష్ ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సో ఆ రష్ మూమెంట్ని కూడా కొంచెం ఫాలో అయ్యి కొంచెం ఈ లైన్ 1 లైన్ 2ని కూడా చెక్ చేసుకొని పోయితే బాగుంటుందని చెప్పేసి కూడా అంటారు. సో చూసుకోవచ్చు మీరు విజువల్స్లలో. సో సిపి సజ్జనార్ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన మిగతా అధికారులు కూడా సో బైక్ పైనే సో ఈ రోడ్స్ అన్నీ ట్రావెల్ చేస్తూ చెక్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, సో రేపటి నుండి ఇంకేదైనా మార్పులు చేర్పులు చేయొచ్చా, సో లేదా ఇదే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఉన్నాయా అని చెప్పేసి అవగాహన కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో ప్రయాణికులు ఎవరైతే ఈ లైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రావెల్ చేసేవారు ఎవరైతే ఉన్నారో సో ప్రధానంగా అటు పంజాగుట్ట నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు మ్యాక్సిమం లైన్ 1 ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పంజాగుట్ట నుండి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళే వాళ్ళు, కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఐదర్ ఫిలిం నగర్ వెళ్ళే వాళ్ళు మీరు మ్యాక్సిమం లైన్ 1 తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి లైన్ 1లో మీకు ఈజీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లైన్ 2 ఏంటంటే మధ్యలో ఎవరైనా లెఫ్ట్ తీసుకునే వాళ్ళు ఉంటే అది లైన్ 2 యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రయాణికులు కొంచెం 1-2 రోజులు మీరు అలవాటు అయిపోతే దీనంత మంచి విధానమే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.